హలో హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ మసాలా ఇడ్లీ. చూడండి, మసాలా ఇడ్లీ అండి. చూడండి, ఇందులోకి కారప్పొడి అండ్ పల్లీల చట్నీ అండి, తాలింపు పెట్టాను. చూడండి, మసాలా ఇడ్లీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి ఎలా ఉందో. మన మసాలా దోశ ఎలాగో మసాలా ఇడ్లీ ఎలాగ చేశాను, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. నేను టేస్ట్ చేస్తున్నాను. ఇందులోకి చట్నీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. చూడండి, అలా మొత్తం డిప్ చేసేసుకొని చట్నీలో ఇక చూడండి ఇలా తినాలి. చాలా బాగుందండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా మనము ఇందులో ఇది ఒక్కటే కాదు, పుదీనా చట్నీతోటి ఏదైనా పుదీనా చట్నీ కానీ మసాలాతో కానీ చేసుకోవచ్చు. ఇడ్లీ ఎప్పుడు నార్మల్గా ఏమీ లేకుండా ప్లెయిన్ ఇడ్లీ కంటే ఇట్లా కూడా ట్రై చేయవచ్చు. చూడండి, చాలా బాగుంది. ఇంకోండి, ఇంకోండి చూడండి ఎంత బాగుంటుందో. దీంతోనైనా ట్రై చేయవచ్చు, వెజిటబుల్ తోటి కానీ, ఇంకా ఆకుకూరల చట్నీ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, ఇలాగ దేంతోనైనా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గానే కాకుండా ఇలాగ కూడా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి. తాలింపు వేసిన పచ్చడి, పల్లీల పచ్చడి, ఇడ్లీ చాలా బాగుంది. కామెంట్స్ కూడా పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.